హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ మిత్రుల దగ్గరికి వచ్చి, నీ వల్లే జున్నుకి జ్వరం వచ్చింది నాన్న, అయినా నువ్వు జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎందుకు సంతకం చేయలేదు? జున్ను కూడా నీ కొడుకే కదా, నువ్వు సంతకం చేయలేదని ఏడ్చి జున్ను జ్వరం తెచ్చుకున్నాడు అని చెప్పి ఇక అలా లక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోపక్క జున్నుకి జ్వరం ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేస్తేనే నేను హాస్పిటల్కి వస్తాను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీషా దేవి అనితో, చూసారా ఆంటీ వాడు ఓవర్ యాక్షన్, ప్రోగ్రెస్ కార్డ్లో సైన్ చేస్తే వాడికి జ్వరం తగ్గిపోతుందట అని చెప్పి అంటూ ఉంటుంది. లక్కీ చెప్పిన మాటల వల్ల మిత్రలో మార్పు వచ్చేలాగా ఉంది. ఎలాగైనా సరే నువ్వు వెళ్ళి మిత్రని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రెస్ కార్డులో సంతకం చేయొద్దని చెప్పు అని దేవి అని మనీషాని మిత్ర దగ్గరికి పంపిస్తుంది. ఇక మిత్ర ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. లక్కీ చెప్పిన మాటల గురించి మిత్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనీషా మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ జున్నుగాడి ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేయొద్దు, ఇదంతా ఆ లక్ష్మి ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది. కావాలని ఆ లక్ష్మి తన కొడుకుని నీ మీద కోసిగలుపుతుంది. అసలు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి ఒక విధంగా కారణం లక్ష్మియే కదా. లక్ష్మి షేర్స్ అన్ని కూడా ప్రవీణ్ మిట్టల్కి రాసి ఇవ్వడం వల్లే మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తనతో కలిసి నువ్వు జేఎంఆర్ ప్రాజెక్ట్ చేసేలాగా ఆ లక్ష్మి ప్లాన్ చేస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితులను ఆ లక్ష్మిని నమ్మొద్దు మిత్ర, లక్ష్మిని నమ్మి తనకి నువ్వు తల వంచొద్దు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మిత్ర, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఆ జున్నుగాడికి నీ వల్ల జ్వరం వచ్చిందని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఒక విధంగా జున్నుకి జ్వరం రావడానికి కారణం నేనే కదా మనీషా, వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేను సంతకం చేయకపోవడం వల్లే కదా ఏడ్చి వాడు జ్వరం తెచ్చుకున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీషా, ఇవన్నీ ఆ లక్ష్మి ప్లే చేస్తున్న చీప్ ట్రిక్స్ మిత్ర, నువ్వు వాటన్నిటికీ కరిగిపోవద్దు అని చెప్పి ఎట్టి పరిస్థితులను నువ్వు సంతకం చేయొద్దు అని మనీషా, నువ్వు కనుక ఇప్పుడు సంతకం చేస్తే ఆ లక్ష్మి ముందు తగ్గినట్టు అవుతుంది అంటూ మనీషా లేనిపోనివన్నీ కూడా లక్ష్మి మీద ఎక్కించి మిత్రకి చెబుతూ ఉంటుంది. మిత్ర ఏమీ పట్టించుకోకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి మిత్ర మౌనంగా వెళ్ళిపోతున్నాడు, అసలు నేను చెప్పింది తలకెక్కించుకున్నాడా లేదా అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది. మరో పక్క జున్నుకి జ్వరం ఎక్కువగా ఉండడంతో జాను వివేక్ జున్నుని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే రేపటికి జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం వివేక్, బావగారేమో తన మొండి పట్టుదల వదలడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, నేనే వెళ్ళి వాడిని సంతకం పెట్టమని బతిమలాడతాను, లేదంటే బెదిరిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, వద్దత్తయ్య గారు, ఆయన మనస్ఫూర్తిగా సంతకం పెట్టాలి కానీ బెదిరిస్తే కాదు అని చెప్పి మీరు ఆయన్ని సంతకం పెట్టమని అడగొద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో జున్ను పరిస్థితి చూసి అంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఒక పక్క వివేక్ జాను, మరో పక్క అరవింద జయదేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు జాను వివేక్తో, వివేక్ మీ అన్నయ్యకు నువ్వైనా చెప్పొచ్చు కదా సంతకం చేయమని అని చెప్పి జాను అంటూ ఉంటే, నేను చెప్పినా కూడా ఎట్టి పరిస్థితులను అన్నయ్య వినాడు జాను, లక్ష్మీ వదిన మాత్రమే అన్నయ్య మనసు మార్చగలదు, కానీ లక్ష్మీ వదిన మౌనంగా ఉండిపోతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక జాను, ఇలాగే వదిలేస్తే జున్నుకి ఫీవర్ ఎక్కువ అవుతుంది, మనం ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేమా అని చెప్పి అంటూ ఉంటే, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను జాను, అన్నయ్య సంతకం చేసినట్టుగా నేనే ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేస్తాను, అప్పుడైనా జున్ను హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మరో పక్క అరవింద జయదేవ్తో, ఏమండి జున్ను గారిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మిత్ర సైన్ చేసినట్టుగా నేను ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేస్తాను అని చెప్పి జయదేవ్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో జయదేవ్, కానీ అలా నువ్వు సంతకం చేయడం వల్ల జున్ను ఇంకా మిత్ర మీద ఆశలు పెంచుకుంటాడేమో అని చెప్పి అంటూ ఉంటాడు. చిన్నప్పుడు చందమామ రావే జాబిలి రావే అని చెప్పి మనం కూడా పిల్లలకు ఎన్నో కథలు చెబుతాము, అంత మాత్రాన చందమామ నిజంగానే వస్తుందా అండి? ఇది కూడా అంతే, ప్రస్తుతం జున్నుని కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. తప్పకుండా ఏదో ఒకరోజు లక్ష్మి మిత్రను మార్చుకుంటుందనే నమ్మకం నాకుందని ఇక అలా అరవింద జయదేవ్కి చెబుతూ ఉంటుంది. మరోపక్క జున్ను ఉదయాన్నే నిద్రలేస్తాడు. నిద్రలేచేసరికి టేబుల్ మీద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్లో మిత్ర సైన్ ఉంటుంది. ఇక మిత్ర సంతకాన్ని చూడగానే జున్ను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.
వెంటనే లక్ష్మిని పిలిచి అమ్మ నాకు జ్వరం తగ్గిపోయింది, నాన్న నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేశారు, ఇక ఇప్పుడు నేను హ్యాపీగా స్కూల్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నాన్న సంతకాన్ని చూపించవచ్చు, నాకు నాన్నున్నాడు, నేను నాన్న కొడుకుని అని చెప్పి అలా ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకొని హాల్లోకి వస్తాడు. ఇక అందరికీ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూపిస్తూ ఉంటాడు. నానమ్మ, తాతయ్య, నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేశాడు, మీరు నమ్మడం లేదు కదా, ఒకసారి మీరు కూడా చూడండి అని జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్ని అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని మనీషా దేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అప్పుడు దేవి అని ఏంటి మనీషా, మిత్ర సంతకం చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావడం లేదా ఆంటీ, అసలు మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్ చేయడు, అది మిత్ర సైన్ అయ్యి ఉండదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా అలా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సంతోషపడిపోతూ ఉంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ చంటి, బంటి వీళ్ళందరికీ కూడా మా నాన్న గురించి చెప్పాలి, మా నాన్న సంతకాన్ని చూపించాలి, పదలక్కి మనం త్వరగా స్కూల్కి రెడీ అయ్యి వెళ్దామని అలా జున్ను అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా రెడీ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఇక అరవింద, జాను, వివేక్ వీళ్ళంతా కూడా మొత్తానికి జున్ను అనుకున్నట్టుగా ప్రోగ్రెస్ రిపోర్ట్లో బావగారు సంతకం చేశారు అని జాను అంటూ ఉంటుంది. మనీషా దేవి అని ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మిత్ర సంతకం చేయడని అన్నావు కదా మనీషా, మరి ఇప్పుడేంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లో మిత్ర సంతకం ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది నిజమా ఆంటీ, మిత్రతో నా పెళ్ళైనా జరుగుతుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జున్నుని కొడుగ్గా మిత్ర యాక్సెప్ట్ చేయడు, అది ఖచ్చితంగా మిత్ర సంతకం అయి ఉండదు, ఇంట్లో ఎవరో మిత్ర సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరి ఎవరు చేస్తుంటారు, ఒకవేళ లక్ష్మి ఇదంతా చేస్తుంటుందా అని దేవి అని అంటూ ఉంటే కొడుకుని మభ్య పెట్టాలని లక్ష్మి అనుకోదు, ఖచ్చితంగా లక్ష్మి సంతకం చేసి ఉండదాంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరైతే ఎవరు చేస్తుంటారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అలా ఇద్దరు కూడా లోపలికి వస్తారు. చాలా థ్యాంక్స్ వివేక్, బావగారి సంతకాన్ని నువ్వు ఫోర్జరీ చేయడం వల్ల జున్ను చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ లేదు జాను, నేను అన్నయ్య సంతకం చేయలేదు అని అంటూ ఉంటాడు. దాంతో జాను షాక్ అవుతూ ఉంటుంది. ఆ సంతకం చేసింది మరెవరూ కాదు మీ పెద్దమ్మరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మాకొచ్చిన ఆలోచనే మీకు కూడా వచ్చింది అత్తయ్య గారు అని చెప్పి జాను అరవింద వైపు చూస్తూ ఉంటుంది. దాంతో అరవింద లేదు జాను, ఆ సంతకాన్ని నేను చేయలేదు అని అంటూ ఉంటుంది. ఇక అరవింద అలా అనడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి అరవింద అక్క చేయక వివేక్ చేయక ఈ సంతకం ఇంకెవరు చేస్తుంటారు అని దేవి అని అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అక్క, బావగారి సంతకం చేసింది నువ్వేనా అని చెప్పి జాను అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లేదు జాను, మీ బావగారి సంతకం నేను చేయలేదు, అసలు రాత్రి ఏం జరిగిందంటే అని చెప్పి ఇక జానుకి అంతకు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెబుతూ ఉంటుంది. మరి ఇంతకీ ఆ సంతకం ఎవరు చేశారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.